నేను మా ఆయన కలిసి జాజుల కోనలో ఉండే నిశాచర తాంత్రికను కలవడానికి వెళ్ళినప్పుడు మొదటిసారి ఆమెను చూశాను. తన పేరు కల్ప. ఏడుస్తున్న తనని ఓదారుస్తూ, అక్క, మీ కష్టమేమిటో నాకు తెలీదు, కానీ నిశాచర తాంత్రిక తప్పక మీ కష్టాన్ని తొలగించే ఉపాయం చెబుతారు. నేను కూడా నీలాగే, కాకపోతే నా బిడ్డ చేసిన తప్పుకి మా ఊరిలో బిడ్డల్ని కాపాడుకోవడానికి వచ్చాను అని తన కష్టమంతా వివరంగా నాతో చెప్పింది. మాదూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఊరులన్నింటినీ విశ్రాంపుర వంశం వాళ్లు పరిపాలిస్తున్నారు. పెద్ద జమీందారు గారు చనిపోవడంతో వాళ్ళిద్దరు కొడుకులలో పెద్దవాడైన వసంతరావు జమీందారు పదవిని అధిరోహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాని జమీందారు గారి చిన్న కొడుకు మాణిక్యరావు అన్నని చంపి ఆ జమీందారు పదవిని తను దక్కించుకోవాలని ఊరి పొలిమేరలో కిరాయి గూండాలతో కలిసి పథకం పన్నుతూ ఉన్నాడు. కాని ఈ విషయం దీవాన్జీకి తెలిసిపోయి వాళ్ళందర్నీ బంధించేశాడు. సొంత అన్నని పదవి కోసం చంపాలనుకుంటున్నా ఇలాంటి వాడిని బతుకునివ్వకూడదు. చిన్నవాడు, అందులోకి నా తమ్ముడు. వాడు నన్నే జమీందారిగిరి కావాలని కోరుకొనుండుంటే సంతోషంగా వాడిని ఆ కుర్చీలో కూర్చోబెట్టేవాడిని. కాని వాడింత పని చేస్తాడు అనుకోలేదు. వాడికి ఉరిశిక్ష వేసి నేను సంతోషంగా ఉండలేను. పోనీ యావత్ జీవ ఖైదు చేయండి. ఎందుకంటే అతను బయట ఉంటే ఎప్పటికైనా మీ ప్రాణానికి ప్రమాదం అని ఉరిశిక్ష వెయ్యకుండా వాళ్ళందర్నీ చెరసాలలో పెట్టి ఖైదు చేశారు.